లిక్కర్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. 195 కోట్ల రూపాయల మద్యం రవాణా కుంభకోణంలో సునీల్ కుమార్ మీడియేటర్ గా వ్యవహరించినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. మద్యం రవాణాకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్నారని సునీల్ పై ఆరోపణలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో సునీల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. నాంపల్లిలోని పిఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. సునీల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద లిక్కర్ కేసులో మరొక కీలక పరిణామం అనేది దీన్ని చెప్పాలి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ ని అరెస్టు చేసినటువంటి పరిస్థితి ఏంటి? ఈ కేసులో ఈ అరెస్టుని ఏ విధంగా చూడాలంటారు? కీలక మలుపుగా చెప్పుకోవచ్చు అంటారా? మురళి, వరుసగా ఈడీ లిక్కర్ కేసులో దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే వాసుదేవరెడ్డి, తర్వాత ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా రాజకేశ్ రెడ్డిని ఇప్పటికే ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. వారు ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. అయితే వాసుదేవరెడ్డి తన గ్రాండ్ మదర్ చనిపోయిందని చెప్పి ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ రోజు మధ్యాహ్నం ఈడీ అధికారులు దూకుడుగా అటు కారుమూరి సునీల్ అరెస్ట్ చేశారు. ఈ లిక్కర్ కేసు ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో కారుమూరి సునీల్ కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. మీడియేటర్ గా వ్యవహరించారు. 190 కోట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారంలో సునీల్ మీడియేటర్ గా వ్యవహరించారు. కారుమూరి నాగేశ్వరరావు పలుకుబడిని ఉపయోగించుకున్నారు. తన తండ్రి మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండడం వల్లే ఈ సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా గత వారంలోనే కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారంటూ సమాచారం వచ్చింది. అయితే ఆ రోజు ఆయన తనకు నియోజకవర్గంలో ఉన్నారు. తనను అరెస్ట్ చేయలేదని ఒక క్లారిటీ ఇచ్చారు. నేడు ఈడీ అధికారులు హైదరాబాద్ లోని కారుమూరి సునీల్ అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో పిఎంఎల్ఏ కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం ఉంది. నాంపల్లి తర్వాత ఆయన్ను సిబిఐ ఈడీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఈడీ 3,500 కోట్లకు సంబంధించి లిక్కర్ కేసులో 3,500 కోట్లు ఇతర దేశాలకు బదిలీ ఎలా జరిగింది, లిక్కర్ ట్రాన్స్పోర్ట్ లో 190 కోట్లకు సంబంధించిన వివరాలు ఈ 190 కోట్లు ఎవరెవరికి చేరింది, ఈ కాంట్రాక్ట్లకు సంబంధించిన గోల్మాల్ ఎక్కడ జరిగింది, ఆయా జిల్లాల్లో సబ్ కాంట్రాక్టులు ఎవరెవరికి ఇచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో గోల్మాల్ ఎక్కడ జరిగింది, 190 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో మీడియేటర్ గా వ్యవహరించడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలపైన ఈడీ అధికారులు నేరుగా ప్రశ్నించారు. అయితే ఇటీవల కాలంలో సిట్టు నుంచి ఈడీకి మద్యం కేసు బదిలీ అయింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈడీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ కేసులో ఉన్న ప్రధాన నిందితులందరికీ బెయిల్ అయితే గత వారంలోనే ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు రాజకేశ్ రెడ్డి, వాసుదేవరెడ్డి. వాసుదేవరెడ్డి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిద్దరు నేరుగా ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ పలువురిని విచారిస్తుంది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సన్నిహితులందరినీ ఈడీ విచారించింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఎవరెవరిని అరెస్ట్ చేయాలని అని చెప్పని ఈడీకి ఒక క్లారిటీ ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటికీ ఈ కేసులో 3 అరెస్ట్ చేశారు. రాజకేశ్ రెడ్డితో పాటు వాసుదేవరెడ్డితో పాటు కారుమూరి సునీల్ కూడా అరెస్ట్ చేశారు. ఈ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం ఎక్కడ జరిగింది, ఎక్కడ నుంచి మొదలు పెట్టారనే అంశాలు స్పష్టంగా ఈడీ అధికారుల దగ్గర సమాచారం ఉంది. 190 కోట్ల నిధులు ఎక్కడికి బదిలయ్యాయి, ట్రాన్స్పోర్ట్ లో జరిగిన గోల్మాల్ ఏంటి, ఆయా జిల్లాల్లో పలువురికి కీలక నేతలు కూడా రాబోయే రోజుల్లో ఈడీ నోటీస్ ఇస్తారని సమాచారం అందింది. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఒక మాజీ మంత్రికి, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యేకి, చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మరో వ్యక్తి కూడా ఈడీ నోటీస్ ఇస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం కీలక పరిణామం చోటు చేస్తుంది. ఈ కేసులో మద్యం ట్రాన్స్పోర్ట్ కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరి కుమారుడు కారుమూరి సునీల్ అరెస్ట్ చేశారు. రైట్, అంటే ఈ అరెస్ట్ తర్వాత మరిన్ని అరెస్టులు చోటు చేసుకుంటాయనేటువంటి అంశంతో పాటుగా దీనికి సంబంధించి సునీల్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేటువంటి అవకాశం ఉందనే ఒక మాట కూడా చెప్తున్నారు. కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారంటే ఎవరెవరి అరెస్ట్ ఉండేటువంటి ఇది పర్టికులర్ గా ఉంది, అది కూడా కీలక నేతలే అని కూడా చెప్తూ ఉన్నారు. మరింత సమాచారం అనేది సునీల్ నుంచి రాబడతారు అనేటువంటి మాట ఏంటి? దీన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ట్రాన్స్పోర్ట్ వ్యవహారం, రవాణా టెండర్లు దక్కించుకోవడం, నిధుల మళ్లింపులో కీలక పాత్ర పోషించారనే కారణాలతోనే సునీల్ ను అరెస్ట్ చేశారు. 195 కోట్ల మద్యం కుంభకోణంలో ఏవైతే ట్రాన్స్పోర్ట్ రంగంలో మీడియేటర్ గా వ్యవహరించారు. ఏ జిల్లాల్లో లిక్కర్ సిండికేట్ ఏర్పాటు చేశారు, స్థానిక కాంట్రాక్టర్లకు, లిక్కర్ సిండికేట్ దారులకు మధ్యవర్తిగా సునీల్ వ్యవహరించారు. తండ్రికున్న పలుకుబడి, తండ్రికున్న మంత్రి పదవిని ఉపయోగించుకొని
రవాణాకు సంబంధించిన సబ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారని ఇప్పటికే ఆరోపణలు 195 కోట్లకు సంబంధించిన మద్యం రవాణా కుంభకోణంలో కారుమూరి సునీల్ తో పాటు కారుమూరి నాగేశ్వరరావు పైన ఆరోపణలు ఉన్నాయి. అటు లిక్కర్ కేసులో ప్రధానంగా ఉన్న పలువురు నేతల పైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాజకీయ చేతితో పాటికి వాసేవారిని అరెస్ట్ చేసేప్పటికి మరికొంతమందికి రాబోయే రోజుల్లో నోటీసులు ఇస్తున్నారు. అసలు ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ రంగంలో ఏ జిల్లాలో ఎంతెంత ముడుపులు తీసుకున్నారనే అంశాలపైన కూడా ఈడీ అధికారుల దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. 195 కోట్లకు మద్యం రవాణా కుంభకోణంలో అంటే ఈ సమాచారం అంతా అంశాన్ని ఈడీ అధికారులు రాబోయే రోజుల్లో వైసీపీకి సంబంధించిన పలువురు కీలక నేతలకు వైసీపీలో ఉన్నాక వైసీపీలో అంతా తానే వ్యవహరిస్తున్న మరో కీలక నేతకు కూడా త్వరలో ఈడీ అధికారులు అంటే వైసీపీలో గతంలో నెంబర్ 2 గా వ్యవహరించినటువంటి ఆ నేత ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఒక్కొక్కరుగా విచారణ చేసి మొత్తం మీద అరెస్టుల పర్వం అనేది కొనసాగిస్తున్నారనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి కదా కిరణ్. ఈ కూడా ప్రధానంగా విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా లిక్కర్ కేసు నమోదైంది. లిక్కర్ కేసులో అంతా తానే వ్యవహరించిన A1 రాజశేఖర్ రెడ్డి ఈ కేసుకు మూలం. ఈ లిక్కర్ కేసులో బిగ్ బాస్ ఎవరో నాకు తెలియదు, అధినేతకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన సమాచారం మేరకు నేను ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చామంటూ విజయసాయి రెడ్డి ఆరోపణలు చేశారు. విజయసాయి రెడ్డి ఆరోపణల తర్వాత విజయసాయి రెడ్డి గతంలో అక్యూజ్డ్ గా ఉన్నారు, తర్వాత సాక్షిగా మారిన నేపథ్యం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఈ కేసు మొదలు కావడానికి విజయసాయి రెడ్డి నుంచి మొదలైతే అది వరుస అరెస్టుల పరంపర కొనసాగుతుంది. గతంలో చిత్తధికారులు కేసును నిర్వీర్యం చేశారనే ఆరోపణలు వచ్చిన తర్వాత ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈడీ ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించింది. మిథున్ రెడ్డితో పాటు విజయసాయి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అటు గోవిందప్ప బాలాజీ, మాజీ ధనంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్ లాంటి నేతలను ఇప్పటికీ ఈడీ అధికారులు విచారించారు. జగన్ కు సన్నిహితంగా ఉన్న నేతలందరినీ విచారించారు. రాబోయే రోజుల్లో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మద్యం కేసులో చాలా మంది బెయిల్ రద్దు చేయాలంటూ ఇప్పటికే ఇటు సిఐడి అటు ఈడీ కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించిన నేపథ్యం ఉంది. రాబోయే రోజుల్లో వైసీపీ అధినేతను కారణం చేసుకుని ఈ కేసు నడుస్తుంది అనడానికి ఇంతకు మించిన ఆధారాలు మరొకటి లేవంటే ఇప్పటికే ప్రతిపక్ష అధికార పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది. అధికార పార్టీ నేతలు నేరుగా జగన్ కే సంబంధం ఉందంటే ఆరోపణ చేస్తున్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కేవలం తమను అధికార కక్షతోనే తమ పైన కేసులు పెడుతున్నారు. లిక్కర్ కేసులో ఏమీ లేదు కాబట్టి మా పార్టీకి సంబంధించిన నేతలందరికీ బెయిల్ వచ్చాయంటూ వారు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. మొత్తం వ్యవహారం మనం ఒకసారి గమనిస్తే దూకుడుగా ఈడీ వ్యవహరిస్తుంది. ఇప్పటికే A1 రాజశేఖర్తో పాటు వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారు. మూడవ నేతగా కారుమూరి సునీల్ అరెస్ట్ చేశారు. కారుమూరి సునీల్ గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కారుమూరి సునీల్ 190 కోట్ల ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపై ఈడీ అరెస్ట్ చేసింది. రైట్. లిక్కర్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారనే చెప్పాలి. కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 195 కోట్ల మద్యం రవాణా కుంభకోణంలో సునీల్ కుమార్ మీడియేటర్ గా వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. మద్యం రవాణాకు సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్నారని సునీల్ పై ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోని ఈ అరెస్ట్ అని కూడా చెప్తున్నారు. హైదరాబాద్ లో సునీల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని PMLA ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. సునీల్ ను కస్టడీకి ఇవ్వాలని కూడా ఈడీ అధికారులు కోర్టును కోరేటువంటి అవకాశం కనిపిస్తోంది.